19 సంవత్సరాల్లో ఫస్ట్ టైం 5 సరికొత్త ప్రపంచ రికార్డులతో హోరెత్తించారు టీ20 వరల్డ్ కప్లో. టీమిండియా మరోసారి పాక్ టీంని చిత్తుగా ఓడించారు. యాక్చువల్గా క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు పాక్ టీం ఇండియా చేతిలో ఓడిపోతుందని. కానీ ఇంత చిత్తుగా ఓడిపోతుందని అయితే ఎవ్వరు ఊహించి ఉండరు. చెప్పాలంటే పాక్ టీం పరువు మొత్తం తీసేశారు టీమిండియా ప్లేయర్స్. దీంతో దేశ ప్రజలకి శివరాత్రి రోజు దీపావళి పండుగని కానుకగా ఇచ్చేశారు. ఇక ఈ కిర్రాక్ విక్టరీతో టీమిండియా చరిత్ర తిరగరాసింది. 19 సంవత్సరాల్లో ఎప్పుడు జరగంది చేసి చూపించి టీమిండియా రికార్డుల మోతం మోగించింది. మరి మన టీం పాక్ని ఎలా మట్టి కరిపించి రికార్డులు నెలకొల్పిందో ఇప్పుడు చూసేద్దాం బాస్. ఎన్నో వివాదాల తర్వాత టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 20, 30, 40 కాదు బాస్, ఏకంగా 61 పరుగుల తేడాతో పాక్ని చిత్తు చేసి పడేసింది. టీమిండియా తుఫాన్ పర్ఫార్మెన్స్ ముందు పాక్ టీం కొట్టుకుపోయింది. ఏదో పొడి చేస్తాం పీకేస్తామంటూ పాక్ రావడం, వారి తోకలు కత్తిరించి ప్రపంచం ముందు వారి పరువు మొత్తం తీసేయడం టీమిండియాకి అలవాటైపోయింది. ఇక ఈ సూపర్ విక్టరీతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూసేద్దాం బాస్. టీమిండియా ఈ మ్యాచ్లో 175 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. యాక్చువల్గా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈజీగా 200+ స్కోర్ సాధించేస్తారేమో అనిపించింది. కానీ ఇషాన్ అవుట్ అయ్యాక పరుగుల వేగం తగ్గింది. అందుకే 175 వరకే చేరుకోగలిగింది. అయితే బాస్, ఈ 175 స్కోర్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా హైయెస్ట్ స్కోర్. నిజం బాస్, పాక్ టీంపై ప్రపంచ కప్లో మన టీం కొట్టిన హైయెస్ట్ స్కోర్ ఇదే. 2007లో ఫస్ట్ టైం టీ20 వరల్డ్ కప్ మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 19 సంవత్సరాల్లో టీమిండియా పాక్పై ఇంత బిగ్ స్కోర్ చెయ్యనే లేదు. 2022లో పాక్ టీంపై చేసిన 160 రన్సే హైయెస్ట్ స్కోర్. ఇక ఇప్పుడు 175 రన్స్ బాది చరిత్ర సృష్టించారు టీమిండియా బ్యాటర్స్. ఇక 61 పరుగుల భారీ తేడాతో పాక్ని ఓడించడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇది ఓ రికార్డే. ఇక టీ20 ఫార్మాట్లో పాక్ టీంని ఇలా తుక్కు కింద ఓడించడం టీమిండియాకి ఇది వరుసగా 6వసారి. ఇది కూడా ఓ మహా రికార్డ్. ఫస్ట్ టైం 2022లో మొదలైన ఈ విజయ పరంపర ఆ తర్వాత 2024 వరల్డ్ కప్లో కూడా కొనసాగింది. ఆ మ్యాచ్లో 120 పరుగుల టార్గెట్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసి ఇజ్జత్ మొత్తం పోగొట్టుకుంది పాకిస్తాన్. ఇక 2025 ఏషియా కప్లో అయితే 1, 2 కాదు బాస్, ఏకంగా 3 సార్లు తలబడితే 3 సార్లు పాక్ని ఘోరాతి ఘోరంగా ఓడించేశారు. ఇక ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్లో మరోసారి టీమిండియా పాక్ టీంని నేల నాకించేసింది. వరల్డ్ కప్ చరిత్రలో పాక్ టీంకి టీమిండియా అగెనెస్ట్గా ఇది 8వ ఓటమి. నిన్నటి వరకు 7-1తో ఉన్న లీడ్ని ఈరోజు 8-1కి తీసుకెళ్లారు టీమిండియా ప్లేయర్స్. విజయాల పరంగా ఇలాంటి టాప్ క్లాస్ రికార్డ్ ఉండగా పాక్ ఫ్యాన్స్ మాత్రం ఇండియాతో మ్యాచ్ అంటే చాలు గ్రేటెస్ట్ రైవల్రీ అంటారు. ఎక్కడి రైవల్రీ రా బాబు, ఎప్పుడు కనీసం మా టీంకి పోటీ కూడా ఇవ్వలేని మీ టీంతో మ్యాచ్ని ఎలా గ్రేటెస్ట్ రైవల్రీ అంటారు? ఏదో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అంటే ఇన్కమ్ ఫుల్గా జనరేట్ అవుతుందని గ్రేటెస్ట్ రైవల్రీ అని కలరింగ్ ఇస్తారు. కానీ అసలు మీ టీం మా టీం కాలి గోటికి కూడా సరిపోదు. ఏమంటారు బాస్? నేను చెప్పింది 100% నిజం అని నమ్మేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.